కానీ ప్రపంచం ఎటుపోతుంది, ఆ ప్రపంచంలో భారతదేశం ఇంకెటుపోతుంది. మార్గదర్శనం చేసే స్థితిలో ఉన్నా మనం చెప్పండి. మన రాజకీయం ఉందా, మన పార్టీలు ఉన్నాయా, మన దేశం ఉందా, మనం ఉన్నాం. కాబట్టి ఇది మేలుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సరే ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా పర్లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ కుటుంబాన్ని బాగు చేసుకో చాలు. అది నువ్వు దేశానికి చేసే గొప్ప సేవ అని నేను అనుకుంటాను ఈనాడున్న పరిస్థితుల్లో. నిన్ను నువ్వు బాగు చేసుకో, తర్వాత రెండవ పని ఏంటి, నీ కుటుంబాన్ని బాగు చేయి. నీ కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించు, నీ మీద వేలు పెట్టి చూపించకుండా చూసుకో. అది నువ్వు చేయవలసింది. అది ఎలా జరుగుతుంది అంటే కేవలం ఆర్య సమాజంలో సత్సంగంలో పాల్గొంటేనే ఆ మెలకువలు నీకు తెలుస్తాయి. కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి, మనుషుల్ని ఎలా తీర్చిదిద్దాలి, పిల్లలకి ఏ సంస్కారం ఇవ్వాలనేది ఏ గుడిలో చెప్పరు, మసీదులో చెప్పరు, చర్చిలో చెప్పరు, స్కూల్లో చెప్పరు, యూనివర్సిటీలో కూడా చెప్పరు. కేవలం ఆర్య సమాజంలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, డబ్బు, పేద, ధనిక ఎవ్వరు అడగరు. ఎవరైనా అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏమిటి అని. కుల సంఘాలు ఉన్నాయి చూడండి, భవనాలు కట్టుకున్నారు. ఆ భవనాల్లో మీరు పోయారనుకోండి, మీ ఏ కులం అని అడుగుతాడు. కుల సంఘంలోకి పోయారంటే మేము ఒకసారి గద్వాల దగ్గర హోమం చేయడానికి వెళ్ళారు. అయితే హోమము కార్యక్రమం కొంచెం వాయిదా పడింది. మాకు ఒక ఫంక్షన్ హాల్లో రూమ్స్ ఉంటాయి కదా, ఉండడానికి అక్కడ ఇచ్చారు. అయితే మేము మామూలుగా అయితే బయట ఎక్కడ తినము. అయితే మాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు, ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళు మా ఆకలిస్తున్నారు, నేను పండు తిన్నా. వాళ్ళు ఆకలిస్తుంది. దగ్గరలో వైశ్య సంఘం ఉంది, వైశ్య సంఘం అదేదో దేవాలయం ఉంది అక్కడ, దాని పేరు ఏమంటారు, దేవాలయం జోగులాంబ జోగులాంబ ఏదో ఉంది కదా, వైశ్యులు ఉన్నాం కదా, వైశ్యుల అదే గుడి ఉందండి. ఆ గుడికి దగ్గర వైశ్యులది ఉంది, ధర్మసత్రం, వైశ్యుల ధర్మసత్రం. సరే అందులో వీళ్ళు సరే అందులో భోజనం పెడతారు కదా, కావాలంటే డబ్బులు కూడా ఇద్దామని వెళ్ళారు. వీళ్ళు మాతో వచ్చిన భార్య భర్త వెళితే ఇదేం కులం అని అడిగారు. ఫలానా కులం అని చెప్పారు. వేరే కులం వాళ్ళకి ఇక్కడ భోజనాలు పెట్టాము మనం, మేము డబ్బులు ఇస్తామండి, డబ్బులు ఇచ్చినా పెట్టామన్నారు. ఇంకా మళ్ళీ వచ్చేసాం. ఇది పరిస్థితి. కాబట్టి కుల సంఘాలు పెట్టుకొని హిందువులు చిన్న భిన్నమైపోయి సంకుచితమైన మనస్తత్వంతో స్వయం వినాశనం పొందుతూ ఉన్నారు. పోనీ ఆ కుల సంఘాలు పెట్టుకుని వాళ్ళు బాగుపడుతున్నారంటే అందులో మళ్ళీ రాజకీయాలన్నీ. అక్కడ పెత్తనం చేసేదంటే డబ్బున్న వాళ్ళే, మళ్ళీ బుద్ధున్న వాళ్ళు కాదు. ఏ కుల సంఘమైనా చూసుకోండి, డబ్బులు నుండి ఉచిత బుద్ధి నుండే వాడే అక్కడ పెత్తనం చేస్తాడు. కాబట్టి ఎంత చెప్పుకున్నా కూడా అంతులేని కథలాగా ఉంది ఇది. దీనికి అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే వేదమాత ఉపదేశం వినండి. ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరం పొడుగునా వినండి. వింటూ వింటూ మీ మనస్సు తెలుసుకుంటుంది సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం. ఎవ్వరు చెప్పాల్సిన పని, నీ మనస్సుకే తెలిసిపోతుంది. నిన్ను నువ్వు బాగు చేసుకుంటావు. ఆ మెలకువలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సత్సంగం అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్నమాట. ఇంకా బోలెడు పనులు ఉన్నాయండి మాకు, మీరు ఇంతసేపు చెప్తున్నారు కొంతమంది అంటూ ఉంటారు. మీ అన్ని పనుల కంటే గొప్ప పని ఇదే, ప్రపంచంలో వెళ్ళిన గొప్ప పని ఇదే. సంస్కృతం చదవమంటే చదవలేదు, వేదాలు చదవమంటే చదవలేదు, యజ్ఞం అంటే సేవ చేస్తారు. కానీ నీ బుద్ధి శుద్ధి అయిందంటే నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకుంటావు. ఎవ్వరు రావాల్సిన పని లేదు, ఏ పార్టీ అవసరం లేదు, ఏ గవర్నమెంట్ అవసరం లేదు, ఏ స్కీమ్ అవసరం లేదు. నీ బుద్ధి శుద్ధి అయితే నీ జీవితాన్ని చక్కదిద్దుకొని నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటావు. అది ఇక్కడ సత్సంగం ద్వారా బుద్ధి అనేది శుద్ధి అవుతుంది. కాబట్టి సత్సంగాన్ని మనం విశేషంగా శ్రద్ధాసక్తులతో వినాలి, సావధానంగా వినాలి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, కాసేపు ఊగాం, నిద్రపోయాం కాదు. శ్రద్ధతో విన్నప్పుడు, నెత్తికెక్కినప్పుడు ఆ నెత్తికెక్కిన పాయింట్స్, కొన్ని విషయాలు పొందుతున్నా అవే నీకు వెంబడిస్తాయి, నీ జీవితాన్ని చక్కదిద్దుతాయి. కాబట్టి మనము ఆర్య సమాజ సత్సంగం అంటే ఏదో ఊళ్ళో పోయి భజన చేసుకొని రావడం కాదండి. ఇక్కడ కూడా భజన ఉంటుంది, ఇక్కడ కూడా భక్తి గీతాలు పాడతాం, ఇక్కడ అన్నీ ఉంటాయి. కాకపోతే విశేషమైన లక్ష్యం అనేది ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం, మనిషి ఆత్మోద్ధరణ ముఖ్యం. ఇక్కడ ఏదో ఒకటి తినడం, పొట్ట నింపుకోవడం కాదు. తినడం అనేది అందరికీ తప్పదు. మీరు 3 పూటలు తింటే ఒక పూటైనా తినక తప్పదు. 1 కానీ దానితో పాటు చేయవలసింది ఏంటి? ఆత్మోద్ధరణము. ఏదో చిన్న బియ్యం ఇద్దరు పోయాం, కాదు. శరద్ధతో విన్నప్పుడు, నెత్తికెక్కినప్పుడు ఆ నెత్తికెక్కిన పాయింట్స్, కొన్ని విషయాలు పొందుతున్నా అవే నీకు వెంబడిస్తాయి, నీ జీవితాన్ని చక్కదిద్దుతాయి. కాబట్టి మనము ఆర్య సమాజ సత్సంగం అంటే ఏదో ఊళ్ళో పోయి భజన చేసుకొని రావడం కాదండి. ఇక్కడ కూడా భజన ఉంటుంది, ఇక్కడ కూడా భక్తి గీతాలు పాడతాం, ఇక్కడ కూడా
నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. నీ వాకిలి నువ్వే ఊడ్చుకోవాలమ్మా, ఎవరు వచ్చి ఊడ్చరు. నీ వాకిలి ఊడ్చుకున్నాక నీకు ఓపిక ఉంటే చాతనైతే ఊళ్ళో ఉన్న వీధులు కూడా ఊడ్చు, మంచిదే. కానీ నీ వాకిలి ఊడ్చుకోకుండా ఏదో చేస్తానంటే కుదరదు. కాబట్టి నిన్ను నువ్వు బాగు చేసుకో, నీ జీవితాన్ని ఉద్ధరించుకో అని మొట్టమొదటి చెప్తున్నాను. ఇక మహర్షి దయానందుడు జ్ఞాన సమాజాన్ని స్థాపించిందే మానవులందరినీ కలపడానికి. ఈ కుల మత ప్రాంత వర్గ లింగ భేదాలని పోవాలి. ఒకటే, మీరు ఆత్మ నేను ఆత్మ, అంత ఆత్మతత్వమే, అందరూ వేదమాత పరమపిత సంతానమే అని సత్యం తెలుసుకోవాలని స్థాపించారు. ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా బాబాలు, గురువులు, స్వామీజీలు మేమే దేవతలు, మాకే పూజలు చేయండి అంటున్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టి బతికుండగానే ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్నారు. మాకు తెలిసిన కొంతమంది భక్తులు ఉన్నారు. ఆయన శ్రీ రవిశంకర్ భక్తుడు. ఆయన ఇంట్లోకి వెళ్తే ఏ రాముడి ఫోటో లేదు, కృష్ణ ఏ ఫోటో లేదమ్మా, ఒకటే ఫోటో ఉంది. రవిశంకర్ ఫోటో పెట్టుకొని దీపం వెలిగించి పూజలు చేసుకుంటాడు ఆయన. ఇది పరిస్థితి. వ్యక్తి పూజ విపరీత ధోరణిలో ఉంది. తల్లికి పూజ చేసేది లేదు, తండ్రికి చేసేది లేదు. ఎవడో గురువు అంటారు, ఆ గురువు ఆయనకు వచ్చి ప్రత్యక్షంగా చెప్పింది లేదు. బతికుండగానే దీపాలు పెట్టి దండలు వేసి పూజలు చేస్తున్నారు. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే మన ధర్మ గ్రంథాలు చదవకపోవడమే. మూల ధర్మ గ్రంథం ఏమిటి? వేదము తెలియదు. ఇక వేదము పక్కన పెట్టి ఎప్పుడో ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి, 100 ఏళ్ళు గడిచిపోయింది. కనీసం ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే మీ ధర్మ గ్రంథం ఏమిటంటే మాది భగవద్గీత. సరే, భగవద్గీత మరి చదువుతున్నాము, ఆ పుస్తకం ఉందా ఇంట్లో? ఉండదు, చదవరు, ఏమీ లేదు, చెప్తారు అంటే ఊరికి భగవద్గీత అని చెప్తున్నాను. అందుకోసమే మేము డిసెంబర్ నెలలో 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 18 రోజులు భగవద్గీత దీక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ భగవద్గీత దీక్షలో ప్రతిరోజు ఒక అధ్యాయం యొక్క పారాయణము, పొద్దున 3 సార్లు, సాయంత్రం 3 సార్లు, అంటే ఒక అధ్యాయము 18 సార్లు పారాయణం జరుగుతుంది. 6 సార్లు జరుగుతుంది. ఆ లెక్కన 18 రోజుల్లో 108 సార్లు గీతా పారాయణం జరుగుతుంది. భగవద్గీత మొత్తం 6 సార్లు పారాయణం జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం గాయత్రి మహాయజ్ఞము, సాయంత్రము మృత్యుంజయ మహాయజ్ఞము, అలాగే వచ్చిన భక్తులందరికీ భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. అలాగే భగవద్గీత ఈ అధ్యాయం చదివాము, దాని గురించిన ప్రవచనం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ మరి సదుపయోగం చేసుకోవాలి, మీరందరూ కూడా నేర్చుకోవాలి. మరి